సో ఓకే స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. సో మార్నింగ్ క్లాస్ అనేది మనకి మధ్యలో ఆగిపోవడం జరిగింది. బికాజ్ ఎందుకంటే మన ఇంటి దగ్గర దేవుడికి సంబంధించిన భజనలు అవన్నీ స్టార్ట్ చేయడం వల్ల చాలా ఎక్కువ సౌండ్స్ అనేవి పెట్టారు, పెద్ద పెద్ద స్పీకర్స్ పెట్టడం వల్ల. సో క్లాస్ అనేది అక్కడితో ఆపేయడం అయితే జరిగింది అనమాట. సో ఎందుకంటే అదే డిస్టర్బెన్స్ ఎక్కువగా అయిపోతుందని చెప్పేసి. సో ఇప్పుడు రిమైనింగ్ ఏదైతే మీకు క్లాస్ ఉందో ఆ క్లాస్ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో పార్ట్ 2గా మీకు కంటిన్యూ చేయడం అయితే జరుగుతుంది. సో ఓకే స్టూడెంట్స్, నా పేరు భాగ్యరాజు. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మన ఛానల్ ని ఓపెన్ చేసి చూస్తున్నారో అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఛానల్ కింద ఏదైతే మనకి కామెంట్ బాక్స్ ఉంటుందో కామెంట్ బాక్స్ లో అట్లీస్ట్ మీరు ఏమైనా మీరు అక్కడ కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. చేసినట్లయితే మన ఛానల్ అనేది ఇంకొంచెం మందికి అయితే మనకి సో రిఫర్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట, సజెషన్ లోకి వెళ్తుంది. సో దాని ద్వారా మనకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మనకి రేపటి నుంచి ఏదైతే నవోదయ మరియు సైనిక్ స్కూల్ కి సంబంధించి మీకు ఏవైతే డౌట్స్ ఉంటాయో ఆ డౌట్స్ కి సంబంధించి మనం వీడియోస్ అయితే ఫ్రీక్వెంట్ గా చేయడం జరుగుతుంది. సో మీలో ఎవరికైనా నవోదయ మరియు సైనిక్ స్కూల్ కి సంబంధించి ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో క్వశ్చన్ ఆన్సర్ సెషన్స్ లో మనం ఏంటంటే సో అవి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో కొత్త సెషన్ అయితే మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలా మందికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సైనిక్ స్కూల్ అంటే ఏంటి, అసలు నవోదయ అంటే ఏంటి, సో రిమైనింగ్ ఏదైనా స్కాలర్షిప్ టెస్ట్ ఉన్నట్లయితే అవి ఎలా అటెండ్ చేయాలి ఏంటి, ఓకేనా. సో మనం చూసుకున్నట్లయితే రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటాయి, వాటి గురించి కూడా చాలా మందికి తెలియదు అనమాట. సో ఇటువంటి ఏవైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే మాకు అడిగినట్లయితే మీకు క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది, ఓకేనా. సో ఇప్పుడు మనం క్లాస్ చూసుకున్నట్లయితే సో క్వశ్చన్ నెంబర్ 13 వరకు అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే జరిగింది అనమాట. ఇదేంటంటే ఫిగర్ సిరీస్ కంప్లీషన్ అనే దాని గురించి మనకి ఈ సెక్షన్ లో మనకి రావటం అయితే జరుగుతుంది, ఓకేనా. సో ఈ పార్ట్ లో సో క్వశ్చన్ నెంబర్ 14 మనం చూసుకున్నట్లయితే అట్ ద సేమ్ టైం 13 మనకి యాంటీ క్లాక్ వైజ్ మనకి తిరుగుతున్నట్లయితే సో 14 అనేది మనకి సో క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మనకి డయాగ్రామ్స్ అన్ని కూడా మనకి రొటేషన్ అయితే అవడం జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యారో అనేది తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను స్క్వేర్ అనేది డ్రా చేస్తాను, మీకు క్లియర్ గా అర్థమవుతుందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి యారో అనేది కనిపించినట్లయితే తర్వాత ఏమైంది, ఇక్కడ మనకి యారో కనిపించింది, తర్వాత ఏమైంది, ఇక్కడ మనకి యారో కనిపించింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ అవ్వాలి, ఇక్కడ యారో కనిపించాలన్నమాట. అంటే ఇదేమవుతుంది మనకి సో క్లాక్ వైజ్ రొటేషన్ లో మనకి ఏంటంటే డయాగ్రామ్ అనేది రొటేషన్ అవుతుంది. అదొకటే కాదు, సో రిమైనింగ్ ఆ డయాగ్రామ్ లో మనకి సర్కిల్ అవ్వడం జరిగింది, స్క్వేర్ అవ్వడం జరిగింది, ట్రయాంగిల్ అవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా అదే డైరెక్షన్ లో మనకి రొటేషన్ అవుతున్నాయా లేదనే విషయం ఒకసారి జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే సో ప్రతి ఒక్కటి కూడా అదే విధంగా వాటి ప్లేసెస్ ని క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మనకి చేంజ్ చేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. సో ఒకసారి చూడండి అమ్మా, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఇదే డైరెక్షన్ లో మనం చూసుకున్నట్లయితే సో నెక్స్ట్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మనకు రొటేషన్ అవ్వాలంటే యారో అనేది ఇక్కడికి రావాలి. సో దాని తర్వాత ఏదైతే ట్రయాంగిల్ ఉందో ట్రయాంగిల్ ఇక్కడికి రావాలి. సో ట్రయాంగిల్ తర్వాత స్క్వేర్ అనేది ఇక్కడికి రావాలి. అట్ ద సేమ్ టైం లాస్ట్ మనకి సర్కిల్ ఈ విధంగా రావాలన్నమాట. సో ఈ విధంగా ఉన్న డయాగ్రామ్ మనకి సో 14 ఒకసారి జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే సో ఆప్షన్స్ లో ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. సో ఈ విధంగా ఉన్న డయాగ్రామ్ అనేది మనకి ఎక్కడ ఉంది అనేది జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఒకసారి జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఏసిడి ఈ రెండు కూడా మనకి ఏంటంటే సో కరెక్ట్ గా మనకి ఆర్డర్ లో ఉండడం అయితే జరిగింది. ఒకసారి మనం ఆప్షన్ ఏ అనేది జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒకసారి చూడండి అమ్మా. సో ఇక్కడ యారో అనేది రావడం జరిగింది. సో ఇదే ఆర్డర్ లో మనకి తిరగాలి కాబట్టి సో ట్రయాంగిల్ అనేది ఈ డైరెక్షన్ లో తిరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ అడ్డగా ఉంది కాబట్టి ఏదైతే ఈ రెక్టాంగిల్ ఉందో సో ఈ రెక్టాంగిల్ మనకి ఏం రావాలి, స్ట్రైట్ గా రావాలి. సో అక్కడ ఆర్డర్ ని బట్టి మనం చూసుకోవాల్సి ఉంటుంది, ఈ విధంగా రావాలి. సర్కిల్ ఎప్పుడు కూడా మనకి చేంజ్ అవ్వదు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ అనమాట. సో ఆప్షన్ ఏ అనేది మనకి సో 14(1) ఆప్షన్ ఏ అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది అనమాట. సో నెక్స్ట్ మనం 15(1) ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే సో జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి అమ్మా. సో 15th one లో మనకి సో డయాగ్రామ్ మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఈ లోపల కంప్లీట్ డయాగ్రామ్ ఉందో అప్ అండ్ డౌన్ చేంజెస్ అనేవి అవటం జరుగుతుంది. సో పైకి డయాగ్రామ్ ఉన్నట్లయితే సో ఇక్కడికి వచ్చేటప్పటికి సో డౌన్ సైడ్ ఉంది, సో మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి అప్ సైడ్ ఉంది, మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి డౌన్ సైడ్ ఉండాలి. అట్ దట్ సేమ్ టైం ఇంకా చేంజెస్ అనేవి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ క్రాస్ సింబల్ ఒకటి ఉంది, ఇక్కడ క్రాస్ సింబల్స్ 2 ఉన్నాయి, ఇక్కడ క్రాస్ సింబల్స్ అనేవి 3 సింబల్స్ అనేవి ఉండటం జరిగింది. సో వీటిని బేస్ చేసుకొని సో ఇదే డయాగ్రామ్ అనేది డౌన్ కి వస్తే అట్ దట్ సేమ్ టైం క్రాస్ సింబల్స్ అనేవి సో నెక్స్ట్ డయాగ్రామ్ మనకి 4 రావాల్సి ఉంటుంది. అంటే ఈ డయాగ్రామ్ అనేది మనకి ఏంటంటే ఆల్టర్నేటివ్ చేంజ్ కాబట్టి సో ఈ విధంగా వచ్చి సో ఇక్కడ ఒక క్రాస్ సింబల్ ఇక్కడ ఒక క్రాస్ సింబల్ ఉండాలి. సో యాజ్ ఇట్ ఈస్ డయాగ్రామ్ మనకి ఎక్కడ ఉంది, సో ఆప్షన్ సి అనేది మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ సి లో ఉంది. సో ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆన్సర్ అయితే అవుతుంది అనమాట.
ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 16. సో 16 దగ్గర మనకి ఏంటంటే ఆల్టర్నేటివ్ చేంజెస్ అనేవి ఇక్కడ కూడా మనకి రిపీట్ అవటం అయితే జరుగుతుంది అనమాట. సో ఒకసారి జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి అమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక 0 ఉంది. సో 0 కింద మనకి సో కిందన గుర్తుపెట్టుకోండి, సో కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. సో 0 కిందన మనకి ఈ ఆర్డర్ అంతా కూడా డౌన్ సైడ్ వెళ్తుంది, అది మీరు గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో 0 కిందన క్రాస్ సింబల్ అనేది రావటం జరిగింది, మళ్ళీ క్రాస్ సింబల్ మళ్ళీ మనకి ఏం రావడం జరిగింది, 0 రావటం జరిగింది. సో ఇక్కడికి వచ్చేసప్పటికి మనం ఏమవ్వాలి, ఇంకొక క్రాస్ సింబల్ మనకి ఇక్కడికి రావాలి. ఓకేనా, 0 క్రాస్ 0 క్రాస్, సో ఈ విధంగా రావాలి, 0 క్రాస్ 0 క్రాస్. సో మనకి ఆప్షన్ ఏమొస్తుందమ్మా, సో ఆప్షన్ సి అనేది 16 మనకి ఏంటంటే ఆన్సర్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో గైస్ క్లియర్ గా మీకు అర్థమైంది కదమ్మా. సో మెంటల్ ఎబిలిటీ నుంచి మనకి ఒక్కొక్క పార్ట్ నుంచి సో ఒక్కొక్క చాప్టర్స్ అయితే మనకి ఇవ్వటం జరుగుతుంది అనమాట, అంటే ఒక్కొక్క లెసన్ మనకి ఇవ్వటం జరుగుతుంది. సో ఇప్పుడు ఏదైతే ఆర్డర్ చెప్పానో ఇదే ఆర్డర్ లో మీకు ఫైనల్ ఎగ్జామినేషన్స్ లో కూడా వస్తుందని లేదు. సో వేరే వేరే ఆర్డర్స్ లో రావచ్చు అనమాట. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డయాగ్రామ్ చూడగానే ఇది ఏ లెసన్స్ నుంచి వచ్చిందనే విషయం అయితే మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 13 to 16 మనకి ఏవైతే బిట్స్ వచ్చాయో సో ఇవి చూడగానే మనకి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ లోకి వచ్చేసేయాలి. సో ఏదైతే ఫిగర్ సిరీస్ ఏదైతే ఉంటుందో అది మనకి ఇక్కడ డయాగ్రామ్స్ అనేవి రావటం జరిగింది. సో ఇవి నేను చేసుకోవాలని చెప్పి ఐడియా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రావాలన్నమాట. అలాంటప్పుడే మనం ఏంటంటే కన్ఫ్యూజ్ లేకుండా సో ఆన్సర్స్ అనేవి చేయగలుగుతాం. నెక్స్ట్ ఎప్పుడు కూడా మెంటల్ ఎబిలిటీ మీరు ఆన్సర్స్ చేసేటప్పుడు సో ప్రతి ఒక్క పార్ట్ లో 4 బిట్స్ అయితే మనకు ఉంటాయి. ఓకేనా, సో 4 బిట్స్ కంప్లీట్ చేసుకొని తర్వాత ఓఎంఆర్ షీట్ దగ్గరికి వెళ్ళి అదైతే కరెక్షన్ చేసుకున్నట్లయితే సో ఏదైతే బబ్లింగ్స్ ఉంటాయో బబ్లింగ్స్ అనేవి చేసుకున్నట్లయితే మీకు సో క్లియర్ గా ఉంటుంది అనమాట. ఎక్కడ కూడా మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం అయితే ఉండదు. సో గైస్ సో నెక్స్ట్ మన పార్ట్ లో ఏంటంటే సో సెక్షన్ బి లో మనకి మ్యాథ్స్ కి సంబంధించి రావటం జరుగుతుంది. సో మ్యాథ్స్ కి సంబంధించి మనం ఆల్రెడీ 4 లెసన్స్ అనేవి చెప్పుకోవడం జరిగింది. సో కొన్ని మోడల్స్ తీసుకొని సో ఫైనల్ ఎగ్జామినేషన్ లో మనకి ఎటువంటి బిట్స్ వస్తాయి ఏంటనేది ఒక ఆలోచనలో తీసుకొని సో ఫస్ట్ ఎగ్జామినేషన్ కాబట్టి సో ఇందులో స్టేజ్ 1 అన్నమాట, కాస్త ఈజీగా ఉండే బిట్స్ అనేవి మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద మీరు ఫోకస్ అయితే చేయండి. సో నెక్స్ట్ ఎగ్జామినేషన్ లో సో మరికొంత టఫ్ గా ఉండే బిట్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ లాస్ట్ ఎగ్జామినేషన్ లో ఇంకొంత టఫ్ గా ఉండే బిట్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో క్లియర్ గా చూసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, సో ఓకే స్టూడెంట్స్, సెక్షన్ బి దగ్గరకు వచ్చేటప్పటికి మనకి మ్యాథ్స్ ఏది ఉంటుందో మ్యాథ్స్ నుంచి బిట్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇందులో మనకి ఏంటంటే కొన్ని బిట్స్ అనేవి మీకు సో ఎగ్జాంపుల్ గా తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఓకేనా, సో ఒక్కొక్క లెసన్ నుంచి ఒక్కొక్క బిట్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే నెంబర్ సిస్టమ్ నుంచి నెంబర్ సిస్టమ్ నుంచి కొన్ని టాపిక్స్ అనేవి వస్తాయని చెప్పడం జరిగింది. సో డే 1 క్లాస్లోని సో టాపిక్స్ అన్ని కూడా మీరు ప్రిపేర్ అవ్వండి అమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ సిస్టమ్ నుంచి నేను ఏంటంటే ఏదైతే ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. సో ఏదైతే ఇక్కడ మనకి రోమన్ నెంబర్ సిస్టమ్ ఉంటుందో రోమన్ నెంబర్ సిస్టమ్ నుంచి నేను బిట్ అయితే తీసుకోవడం జరిగింది. ఓకేనా, ఒకసారి మనం క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి రోమన్ నెంబర్ సిస్టమ్ నుంచి డైరెక్ట్ గా మనకి బిట్ అడగచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి సో 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ప్లస్ కానీ మైనస్ కానీ డివిజన్ కానీ మల్టిప్లై కానీ ఈ ఆపరేషన్స్ ఏవైనా బేస్ చేసుకొని మనకి ప్రశ్నలు అయితే రావచ్చు అనమాట. ఇందులో నేను ప్లస్ అనే సింబల్ని బేస్ చేసుకొని సో ఈ విధంగా నేను ఇవ్వటం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నెంబర్ సిస్టంలో ఏదైతే రోమన్ నెంబర్ సిస్టమ్ అనేది ఉందో అది మీకు ఐడియా లేకపోయినట్లయితే ఇక్కడ ఏవైతే ఈ లెటర్స్ ఉన్నాయో వీటిని చూసి ఫస్ట్ కన్ఫ్యూజ్ అవ్వడం జరుగుతుంది. సో తర్వాత ఆ బిట్ని వదిలివేయడం జరుగుతుంది అనమాట. సో అది మీరు చేయకూడదు. సో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ రోమన్ నెంబర్ సిస్టమ్ నుంచి వచ్చినట్లయితే ఇటువంటి బిట్స్ అనేవి మనకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో జాగ్రత్తగా చూడండి. ఇక్కడ క్లియర్ గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే క్వశ్చన్ నెంబర్ 1 లో MMDCCI ప్లస్ DCCI ఈజ్ ఈక్వల్ అని చెప్పేసి ఒక డాష్ ఇవ్వటం జరిగింది. అంటే ఈ డాష్ లో మనకి ఏమొస్తుందని చెప్పేసి ఇవ్వటం జరిగింది. సో కింద ఆప్షన్స్ అయితే మనకు ఉన్నాయి. ఓకేనా, సో ఒకసారి జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. సో MMDCCI ఓకే ప్లస్ DCCI ఓకే. సో ఇప్పుడు ఈ రోమన్ నెంబర్ సిస్టంలో ఇలా ఒక నెంబర్ ఇచ్చేటప్పుడు సో ఇది నార్మల్ మన నెంబర్ సిస్టంలోకి మార్చుకోవాలంటే ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సి ఉంటుంది. ఒకసారి మనం M అనే సింబల్కి సో మనకి ఏంటమ్మా సో M అనే సింబల్ వచ్చినట్లయితే మన నెంబర్ సిస్టంలో దేనికి ఈక్వల్గా ఉంటుంది సో 1000కి ఉంటుంది. D అనే సింబల్ ఉన్నట్లయితే 500 అండ్ C అనే సింబల్ ఉన్నట్లయితే 100
I అనేట్లయితే 1. ఓకేనా? అట్ దట్ సేమ్ టైం ఇక్కడ 2 m's ఉన్నాయి కాబట్టి 2 m's అంటే ఏంటమ్మా? సో 2000. ఓకేనా? సో నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే D మీన్స్ 500 కాబట్టి 500 రాసుకున్నాను. 2 C's ఉన్నాయి కాబట్టి 200 ప్లస్ 1. ఓకేనా? సో టోటల్గా చూసుకున్నట్లయితే మనకి ఎంత అవుతుంది? సో 2000 ప్లస్ 500, 2500 ప్లస్ 2700, 2701. ఓకేనా? సో ఈ విధంగా డివైడ్ చేసుకున్నట్లయితే మీరు చాలా ఈజీగా అది మీరు డీకోడ్ అయితే చేసుకోగలుగుతారు అనమాట. ఓకేనా? అట్ ద సేమ్ టైం ఇక్కడ DCCI అని చెప్పేసి ఉంది. ఓకే, 5 D మీన్స్ 500. ఓకేనా? సో 500 3 C's ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది? సో 300 అవుతుంది. సో I ఉంది కాబట్టి 1 అనమాట. 500 ప్లస్ 300 ఎంత అవుతుంది మనకి? 800. 800 ప్లస్ 1 801. సో టోటల్గా దీన్ని ప్లస్ చేస్తాం. సో 2701 ప్లస్ 801. సో రెండింటిని మనం ప్లస్ చేసినట్లయితే ఫైనల్లీ మనకి ఎంత వస్తుంది? 3502 అనేది మనకి రావటం అయితే జరుగుతుంది. సో 3502 అనేది మనకి రావటం జరుగుతుంది. సో 3502 అనే నెంబర్ని మనం సో నార్మల్గా మనం రాసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 3000 ఉంది కాబట్టి 3 m's అయితే మనం రాసుకోవడం అయితే జరుగుతుంది. సో 500 ఉంది కాబట్టి సో D రాసుకోవడం జరుగుతుంది. 2 ఉంది కాబట్టి 2 I's రాసుకోవడం జరుగుతుంది. సో ఇది ఎక్కడ ఉంది మనకి? సో ఆప్షన్ Cలో ఉంది కాబట్టి సో ఆప్షన్ C అనేది మనకి ఆన్సర్ అయితే అవుతుంది. ఓకేనా స్టూడెంట్? సో ఈ విధంగా మనం ఏంటంటే రోమన్ నెంబర్ సిస్టమ్ నుంచి ఏదైనా ఒక ప్రశ్న వచ్చేటప్పుడు దాన్ని ఆన్సర్ చేయడం అయితే ఈ విధంగా చేయడం నేర్చుకోవాలి. సో మనం ఏంటంటే చేసేటప్పుడు సో కాస్త జాగ్రత్తగా ఫోకస్ చేసినట్లయితే విత్-ఇన్ 1 minute దీన్ని మనం సో క్లియర్ చేసుకోగలుగుతాం అనమాట. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫ్రాక్షన్స్ నుంచి సో చాలా టాపిక్స్ అయితే మనం నేర్చుకోమని చెప్పడం జరిగింది. సో ప్రీవియస్ క్లాసెస్లో కొన్ని టాపిక్స్ అయితే మీకు చెప్పాను అనమాట. సో ఫ్రాక్షన్స్లో కూడా మనకి సో ఎక్కువగా మనకి ఆన్సర్స్ అనేవి ఏ విధంగా వస్తాయంటే సేమ్ 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ అనేవి బేస్ చేసుకొని ఇక్కడ చూడండి మల్టిప్లై అండ్ డివిజన్. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని సో ఈ సమ్ అనేది ఇవ్వడం జరిగింది మనకి. సో దీన్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సాల్వ్ చేయాలి. అట్ దట్ సేమ్ టైం ఇందులో మనకి డైరెక్ట్ ఫ్రాక్షన్ ఇవ్వకుండా వీడు ఏం చేసాడు మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి నార్మల్ ఫ్రాక్షన్ నుంచి మార్చుకోవాలి. తర్వాత ఈ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో మల్టిప్లై కానీ డివిజన్ కానీ మనం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 1/5 ఉంది. సో 5 1/5 మనం మల్టిప్లై ఏదైతే ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ నార్మల్ ఫ్రాక్షన్ గా మార్చుకోవాలంటే 5 5 is 25 ప్లస్ 1. ఓకే, 26/5 అనేది మనకి రావటం జరుగుతుంది. ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి అమ్మా. సో 26/5 అనేది మనకి రావటం జరుగుతుంది. అండ్ మల్టిప్లై చేసుకున్నట్లయితే ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఇంకే ఉంది 8 4/5 ఉంది కాబట్టి దీన్ని కూడా మనం మల్టిప్లై చేసుకోవాలి. ఓకేనా? సో 8 5 is 40 40 ప్లస్ 4 44/5 అనేది మనకి ఇక్కడ రావటం జరుగుతుంది. అండ్ డివిజన్ అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనకి ఏముంది 5 into 4 plus 2. ఓకేనా? 5 4s are 20 plus 22 కాబట్టి 22 అనేది మనకి రావటం జరుగుతుంది. 22/5 అనేది వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉందో మిక్స్డ్ ఫ్రాక్షన్ ని నార్మల్ ఫ్రాక్షన్ కింద మనం అయితే చేంజ్ చేసుకోవడం అయితే జరిగింది. సో ఇప్పుడు మనం ఏంటంటే నెక్స్ట్ ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ మల్టిప్లై ఉంది, సో డివిజన్ ఉంది. ఈ ఆపరేషన్స్ మనం కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గాయస్ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆల్రెడీ ఫ్రాక్షన్స్ అంటేనే డివిజన్ అనమాట. సో అందులో మళ్ళీ మనం డివిజన్ చేయడమే ఉంది. సో డివిజన్ ఎప్పుడు కూడా మనం మార్చుకోవాలంటే ఇక్కడ మల్టిప్లై వచ్చేటప్పుడు సో తర్వాత ఏదైతే ఫ్రాక్షన్ ఉందో అది మనకి సో మారిపోతుంది అనమాట. ఏ విధంగా మారుతుందో ఒకసారి జాగ్రత్తగా మీరు చూడండి. సో 26/5 అండ్ ఇంటూ 44/5 ఇక్కడ ఏమొస్తుంది మళ్ళీ మల్టిప్లై పెట్టుకున్నట్లయితే సో న్యూమరేటర్ డినామినేటర్గా డినామినేటర్ న్యూమరేటర్గా మారిపోతుంది అనమాట. అంటే 5/22 అనేది మన యొక్క రాసుకోవడం అయితే జరుగుతుంది. ఓకే, సో ఒకసారి జాగ్రత్తగా మీరు చూడండి అమ్మా. సో ఈ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏంటంటే ఏదైతే ఫ్రాక్షన్ ఉందో ఫ్రాక్షన్ మనం కంప్లీషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూడండి. సో 5కి క్యాన్సిల్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 22 1s are 22 2s are మనకి క్యాన్సిల్ అయిపోయింది. అండ్ ఫైనల్లీ మనం మిగిలిన చూసుకున్నట్లయితే సో డినామినేటర్లో ఇక్కడ 5 ఉంది. ఇక్కడ 26 into 2 and 1 కాబట్టి మనం తీసుకోకర్లేదు అనమాట. 26 2s are మనకి ఎంతమ్మా? సో 52. ఓకేనా? సో 26 2s are ఎంతమ్మా మనకి? సో 52 అనేది రావటం జరుగుతుంది. 52 సో ఇక్కడ
డినోమినేటర్లో 5 ఉంది కాబట్టి 5 అనేది వేసుకున్నాం. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆప్షన్స్ ఏ, బి, సి, డిలో ఏదైతే మనకు వచ్చిన ఆన్సర్ ఉందో ఈ ఆన్సర్ అనేది సో 52/5 అనేది మనకి ఈ ఆప్షన్స్లో ఎక్కడ కూడా లేదు. సో మనం చేసిన సొల్యూషన్ అనేది తప్పని చెప్పేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దమ్మా. సో మనం చేసేటప్పుడు ఇక్కడ నార్మల్ ఫ్రాక్షన్ వచ్చేటప్పుడు ఇక్కడ ఆప్షన్స్లో మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ రూపంలో మనకి ఆన్సర్ ఇస్తారనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ వచ్చిందానికి ఇక్కడ నార్మల్ ఫ్రాక్షన్ ఇస్తారు. అలాంటప్పుడు మనం చేంజ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు 52/5కి ఇక్కడ ఇవ్వబడిన ఆన్సర్ ఏదైతే మనకి కరెక్ట్గా సరిపోతుందో దాన్ని మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ ఆన్సర్ కాబట్టి సో దీన్ని మనం తీసుకుందాం. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 5 10s అంతా 50 + 2 52/5 వచ్చేసింది కదా. సో ఈ విధంగా మనకి ఆన్సర్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో జాగ్రత్తగా చూసుకొని మనం చేసుకోవాలి. సో ఎంత కష్టపడి చేసి మనకి నార్మల్ ఇక్కడ ఫ్రాక్షన్ వచ్చిందని చెప్పేసి ఆ ఫ్రాక్షన్ అనేది ఆప్షన్స్లో లేదని చెప్పి మనం చేసింది తప్పు అయిపోదు అనమాట. సో వాడు ఆప్షన్స్లోని ఈ విధంగా మనకి ఇస్తూ ఉంటాడు అనమాట. సో అప్పుడు మనం చూసుకొని చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సో నెంబర్ సిస్టమ్ నుంచి ఇంకొక బిట్ అనమాట. సో జాగ్రత్తగా మీరు చూడండి అమ్మా. సో నెంబర్ సిస్టమ్ నుంచి బిట్ అనేది మనకి ఏ విధంగా రావడం జరిగిందంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 4 ఇన్ ద మిలియన్స్ ప్లేస్ అండ్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 4 ఇన్ ద థౌజండ్స్ ప్లేస్. ఓకేనా? సో ఇక్కడ మనకి ప్రశ్న అనేది ఏంటి అడిగాడు? సో 4 యొక్క మిలియన్స్లోని 4 యొక్క ఏం వాల్యూ అడిగాడు? ప్లేస్ వాల్యూ. ఓకేనా? అట్ ద సేమ్ టైం సో థౌజండ్స్ ప్లేస్లోని 4 యొక్క ప్లేస్ వాల్యూకి మధ్య డిఫరెన్స్ అంటే భేదం ఏంటని చెప్పేసి మనకి అడగడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనం జాగ్రత్తగా చూడండి అమ్మా. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే సో మిలియన్స్ అంటే మనకి ఏంటి? సో 10 lakhs అనమాట. అట్ దట్ సేమ్ టైం థౌజండ్స్ అంటే థౌజండ్స్ అనే విషయం మనకు తెలుసు. ఓకేనా? సో ఈ విధంగా సో మనకి డైరెక్ట్గా బిట్ అనేది మనకి అడిగేటప్పుడు మనకి ఏంటంటే సో డిఫరెన్స్ అనేది మనకి తీసుకునేటప్పుడు మిలియన్స్ వాల్యూస్లోని సో 4 అంటే మనకి 4 million అవుతుంది. అట్ దట్ సేమ్ టైం థౌజండ్స్ ప్లేస్లో 4 అంటే 4000 అవుతుంది. సో డిఫరెన్స్ అంటే ఏం చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 million అంటే సో 1 millionకి మన ఎన్ని జీరోస్ ఉంటాయమ్మా? సో 6 zeros ఉంటాయి కాబట్టి 4 millions అంటే 4 పక్కన మనం సో 6 zeros 1 2 3 4 5 6. ఓకేనా? ఇది మనకి సో 4 millions ప్లేస్లో 4 యొక్క ప్లేస్ వాల్యూ అనేది మనకు అవుతుంది. సో థౌజండ్స్లో అంటే మనకి ఏమవుతుంది? సో 4000 అనమాట. ఓకే? సో ఈ విధంగా మనం తీసుకోవడం అయితే జరుగుతుంది. సో డిఫరెన్స్ అన్నాడు కాబట్టి మనం ఏం చేయాలి? మైనస్ అనేది చేయవలసి ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సో ఇప్పుడు 4 millionsలో ఫస్ట్ తీసుకున్నట్లయితే సో 4 millionsలో నుంచి 4000 అనేది మనం మైనస్ చేసినట్లయితే సో ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ ఆన్సర్ రావడం జరుగుతుంది. ఒకసారి జాగ్రత్తగా మనం చేసినట్లయితే సో మైనస్ సో 3996000 అనేది మనకి రావడం జరుగుతుంది. ఇది మనకి ఆన్సర్ అవుతుంది కాబట్టి సో ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆన్సర్ అయితే అవుతుంది అనమాట. సో గాయస్ క్లియర్గా అర్థమైంది కదమ్మా. సో నెక్స్ట్ మనం సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే కూడా నెంబర్ సిస్టమ్ నుంచే మనకి రావడం జరుగుతుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సక్సెసర్ ఆఫ్ 32760017 అండ్ ప్రీడెసెసర్ ఆఫ్ 487240 అని చెప్పేసి మనకి అవడం జరిగింది. ఓకే? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెసర్ అంటే ఏంటి? సో ప్రీడెసెసర్ అంటే ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాల్సి ఉంటుంది. సో సక్సెసర్ అంటే ఏంటంటే సో ఏదైతే మనకు ఒక నెంబర్ ఇవ్వటం జరిగిందో ఆ నెంబర్ తర్వాత ఏదైతే నెంబర్ వస్తుందో ఆ నెంబర్ని మనం సక్సెసర్ అంటాం, దాని తర్వాత నెంబర్ని. అట్ ద సేమ్ టైం ప్రీడెసెసర్ అంటే మనకి ఏదైతే ఇవ్వబడిన నెంబర్ ఉందో దీనికన్నా ముందున్న నెంబర్ మనకి ప్రీడెసెసర్ అనేది అవుతుంది. సో దీని తర్వాత ఉన్న నెంబర్ మనకి ఏమవుతుంది? సో 327600. సో 19 తర్వాత మనకి ఏమొస్తుంది? 20 వస్తుంది కాబట్టి ఈ నెంబర్ అనమాట. ప్రీడెసెసర్ అంటే మనకి ఏమవుతుంది? 4872. ఇక్కడ అన్ని కూడా జీరోస్ ఉన్నాయి కాబట్టి ఎంత ఉంది మనకి? సో 20,000 ఉంది. సో 20,000 అండ్ 20,000 అంటే దీని ముందు మనకి ఏమొస్తుంది? 19,099 అనేది రావడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఏం వేసుకోవాలి? సో 4871. సో అన్ని కూడా ఇక్కడ రిమైనింగ్ వచ్చేవన్నీ కూడా 9s అనేవి వస్తాయి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేయాలి? దీన్ని మైనస్ అనేది చేయవలసి అనేది ఉంటుంది అనమాట. సో జాగ్రత్తగా చూసుకొని మనం మైనస్ అనేది చేసుకోవాలి. సో ఆప్షన్స్ అనేది మీకు డైరెక్ట్గా ఇక్కడ చెప్తానమ్మా. సో నేను డైరెక్ట్గా ఇక్కడ ఆన్సర్ అనేది ఇక్కడ సో టిక్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆప్షన్ డి అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అనేది అవుతుంది. ఒకసారి మీరు ఏం చేస్తారంటే
సో ఇక్కడ మీకు ఆప్షన్ అది ఏది వస్తుంది ఏంటనేది ఒకసారి మీరు సో ఏదైతే డిఫరెన్స్ ఉందో డిఫరెన్స్ అనేది చేసేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా. సో నేను డైరెక్ట్గా అయితే ఆప్షన్ డి అనేది టిక్ చేయడం జరిగింది. సో అది కరెక్టా కాదని చెప్పేసి మీరు ఏం చేస్తారంటే దాన్ని ఆన్సర్ అయితే చేయండి. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సో 5th క్వశ్చన్, ద నెంబర్ 9660 ఈజ్ నాట్ డివిజిబుల్ బై అని చెప్పేసి మనకి కిందన కొన్ని ఆప్షన్స్ అనేది ఇవ్వటం జరిగింది, ఓకేనా. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, 9660 అంటే 9660 అనేది ఈ నెంబర్తో డివిజిబుల్ కాదు అని చెప్పేసి మనకి ఇవ్వటం జరిగింది. ఇది మనం చేయాలంటే సో ఖచ్చితంగా మనకి ఏం తెలిసి ఉండాలి, డివిజిబిలిటీ రూల్స్ అనేవి తెలిసి ఉండాలి. డివిజిబిలిటీ రూల్స్ తెలియకపోతే ప్రతి నెంబర్ని తీసుకొని మనం దీన్ని డివిజన్ అవుతుందా లేదని మొత్తం ప్రాసెస్ చేసుకుంటూ వెళ్తే ఏమవుతుంది, ఎగ్జామినేషన్ టైం అయిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనం చేయాల్సి ఉంటుంది. సో ఏ నెంబర్తో మనకి ఈ నెంబర్ అనేది డివిజిబుల్ కాదు అనే విషయం మనం ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే డివిజిబిలిటీ రూల్ నెంబర్ 3 చూసుకున్నట్లయితే టోటల్ నెంబర్స్ అనేవి ప్లస్ చేస్తే మనకి సో 3తో డివిజిబుల్ అవ్వాలి కాబట్టి సో టోటల్ నెంబర్స్ మనం చూసుకున్నట్లయితే సో వచ్చే ఆన్సర్ అనేది 3తో డివిజిబుల్ అయిపోతుంది కాబట్టి 3తో ఈ నెంబర్ డివిజిబుల్ అయిపోతుంది. సో డైరెక్ట్గా చూడగానే చెప్పొచ్చు 9, 3, 6 ఈ నెంబర్స్ అన్ని కూడా 3తో మనకి పోతాయి కాబట్టి ఆటోమేటిక్గా పోద్ది. నెక్స్ట్ 5 చూసుకున్నట్లయితే సో లాస్ట్ నెంబర్ 0 ఉంది కాబట్టి మనకి ఏంటంటే 5తో పోతుంది. అండ్ 7తో చూసుకున్నట్లయితే 7తో కూడా 9660 అనేది మనకి సో క్యాన్సిల్ అవుతుంది. సో ఏ విధంగా క్యాన్సిల్ అవుతుంది ఏంటి అనేది మీరు అడగద్దు. సో మీకు అందరికీ కూడా నెంబర్ సిస్టంలో మీకు ఆల్రెడీ డే 1లో చెప్పడం జరిగింది. సో డివిజిబిలిటీ రూల్స్ అనేవి మనకి చాలా 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 ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను ఇదంతా ఏ విధంగా అవుతుంది అనేది మీకు చెప్పాను అనుకోండి, చాలా ఎక్కువ టైం అనేది తీసుకుంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ చెప్పడం జరిగింది. సో 3తో ఎందుకు అవుతుంది, సో అన్ని నెంబర్ ప్లస్ చేస్తే మనకి వచ్చిన ఆన్సర్ 3తో అయిపోతుంది కాబట్టి అయిపోతుంది. ఇక్కడ చూడగానే చెప్పొచ్చు ప్రతి నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వబడిన నెంబర్స్ అన్ని కూడా 3తో మనకి క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి ఆటోమేటిక్గా 3తో అయిపోతుంది ఇది. అండ్ 5 0 ఉంది, నెక్స్ట్ 7తో కూడా అయిపోతుంది. అండ్ ఫైనల్లీ మనం 8తో చూసుకున్నట్లయితే 8తో ఈ నెంబర్ డివిజిబుల్ కాదు. ఇప్పుడు మీకు ఇది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే సో ఒకసారి మనం ఇక్కడ చేద్దాం. సో 9660. సో ఇప్పుడు 8తో మనకి డివిజిబుల్ అవ్వాలంటే ఏం కావాలి, సో లాస్ట్ 3 నెంబర్స్ అనేవి మనకి అవ్వాల్సి ఉంటుంది. లాస్ట్ 3 నెంబర్స్ అనేవి మనం డివిజిబుల్ చేయాలి కాబట్టి సో ఇప్పుడు లాస్ట్ 3 నెంబర్స్ అనేవి నేను చేస్తాను. సో 8తో నేను ఇప్పుడు చేయాలంటే లాస్ట్ 3 నెంబర్స్ ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే 8 8s are 64, ఓకేనా. అండ్ రిమైనింగ్ మనకి అంత మిగిలింది, సో ఇక్కడ 2 మిగిలింది కాబట్టి 0 అనేది వేసుకున్నాం. 8 2s are, ఓకేనా. సో 16 వస్తుంది కాబట్టి సో 16 అనేది వేసుకోవడం జరిగింది. అండ్ ఫైనల్లీ మనకి 4 అనేది మిగిలిపోయింది. సో ఇక్కడ మనకి అర్థమైంది ఏంటంటే సో 8తో ఈ నెంబర్ అనేది డివిజిబుల్ కాదు. బికాజ్ ఎందుకంటే లాస్ట్ 3 నెంబర్స్ అనేవి 8తో డివిజిబుల్ అయితేనే సో టోటల్ నెంబర్ అనేది 8తో డివిజిబుల్ అవుతుంది అనే రూల్ మనకు తెలుసు కాబట్టి సో లాస్ట్ 3 నెంబర్స్ 8తో డివిజిబుల్ అవ్వట్లేదు కాబట్టి లాస్ట్ నెంబర్ మనకి సో కంప్లీట్ నెంబర్ మనకి 8తో డివిజిబుల్ అనేది కాదనమాట. సో నెక్స్ట్ మనం సో 6th క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. సో ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ నుంచి మీకు ఇదైతే ఇవ్వటం అయితే జరిగింది. సో జాగ్రత్తగా మీరు చూడండి అమ్మా, చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో జూమ్ బాగా ఎక్కువైపోయింది, మీకు ఆప్షన్స్ అన్ని కనిపించవు కాబట్టి జూమ్ ఇన్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ షోస్ ద కరెక్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 96 అని చెప్పేసి మనకి ఇవ్వటం జరిగింది. ఇందులో మనకి కరెక్ట్గా చూసుకున్నట్లయితే మీకు అందరికీ కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికీ కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది ఏ విధంగా చేయాలి ఏంటనేది క్లియర్గా తెలియాలి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో ఇందులో ఇచ్చిన ఆప్షన్స్లో ఏది మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్కి సో కరెక్ట్ అని చెప్పేసి మనకు అడుగుతున్నాడు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గాయస్ మీకు అందరికీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏంటంటే సో లాస్ట్ ఎండింగ్ వచ్చేంత వరకు కూడా మనకి ప్రైమ్ నెంబర్స్ అనేవి రావాలన్నమాట. ఈవిల్ నెంబర్స్ ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు. సో అది మీకు క్లియర్గా నేను చెప్పడం జరిగింది. సో ఆప్షన్ ఇక్కడ ఏలో చూసుకున్నట్లయితే సో ఇక్కడ 6తో మనకి క్లోజ్ చేసేసాడు. మళ్ళీ దీన్ని మనం డివైడ్ అయితే చేయొచ్చు, ఓకేనా. 2 into 3 అనేది ఈ విధంగా చేస్తే మనకి ఇది రైట్ అవుతుంది. అది కానీ ఇక్కడతో క్లోజ్ చేసేసాడు కాబట్టి సో ఆప్షన్ ఏ అనేది రాంగ్ అనమాట. సో బి అనేది పెడదాం. సో రిమైనింగ్ మనం చూద్దాం. ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ 4 వచ్చింది అండ్ 6 వచ్చింది. సో మళ్ళీ వీటిని మనం డివైడ్ అయితే చేయొచ్చు, కానీ వాడు ఏం చేశాడు, డివైడ్ చేయలేదు. ఒకవేళ మళ్ళీ ఇది 2 into 2 అండ్ 3 into 2 అనేది ఈ విధంగా డివైడ్ చేసినట్లయితే మనకి ఏమవుతుంది, ఇది రైట్ అయ్యేది అనమాట.
కాకపోతే ఇక్కడతో మనకి క్లోజ్ చేసేసాడు కాబట్టి ఇది కూడా రాంగ్. అండ్ ఇక్కడ కూడా మళ్ళీ అగైన్ 6తో క్లోజ్ చేయడం జరిగింది, ఇక్కడ 4తో క్లోజ్ చేయడం జరిగింది. దీన్ని మళ్ళీ మనం డివైడ్ చేయొచ్చు ఏ విధంగా, సో 3 into 2 అండ్ 4 ఉంది కాబట్టి సో 2 into 2 ఈ విధంగా మనం ఏం చేయాలి, సో డివైడ్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే ఈ ప్రాసెస్ అంతా కూడా సో ACD ఈ ప్రాసెస్లు అన్నీ కూడా మనకి ఏం చేశాడు, మధ్యలో క్లోజ్ చేసేసడం జరిగింది, కంప్లీట్ చేయలేదు అనమాట. బట్ ఆప్షన్ బి దగ్గరికి వచ్చేటప్పటికి సో ఎండింగ్ వరకు వచ్చేంత వరకు కూడా మొత్తం క్లోజ్ చేయడం జరిగింది. అట్ దట్ సేమ్ టైం మనకు వచ్చిన ఎన్ని నెంబర్స్ కూడా మనకి సో ప్రైమ్ నెంబర్స్ అనేవి రావడం జరిగింది కాబట్టి సో ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. సో గైస్ క్లియర్గా అర్థమైంది కదమ్మా. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది ఏ విధంగా చేయాలి ఏంటనేది సో జాగ్రత్తగా ఇక్కడ మీకు ఏదైతే చూపించానో ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూపించిన అన్ని మెథడ్స్ కూడా కరెక్టే, కాకపోతే ఏంటంటే ఏ అండ్ సి అండ్ డి ఈ 3 మెథడ్స్లో ఏంటంటే మనకి సో సొల్యూషన్స్ అనేవి సో కంప్లీట్గా చేయకుండా మధ్యలో క్లోజ్ చేసేయడం వల్ల మాత్రమే అవి రాంగ్ అయ్యాయి, అంతే మాత్రం. కానీ సో ఆ ప్రాసెస్ కూడా కరెక్టే, తప్పని కాదు. ఇక్కడ మీరు కంప్లీట్ చేశాను కదా, ఇప్పుడు ఏ విధంగా కంప్లీట్ చేస్తాను ఆ విధంగా కంప్లీట్ చేసుంటే అవి రైట్ అయ్యేవన్నమాట. సో చాలామంది స్టూడెంట్స్ అనే వాళ్ళు ఏం చేస్తుంటారంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసేటప్పుడు ఈ బిట్టే ఎందుకు మీకు తీసుకోవడం జరిగింది, సో మొత్తం అంతా కూడా నేను చేసి ఇంత కష్టపడి ఇదంతా చేయడం ఎందుకోసం అంటే సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసేటప్పుడు సో ఈ 4 types ఆఫ్ ఏదైతే చిల్డ్రన్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉండడం జరుగుతుంది అనమాట. సో ఏ టైప్ ఆఫ్ కేటగిరీ వాళ్ళు ఏమంటారంటే ఇంతవరకు వస్తారు, ఇంతవరకు వచ్చి ఆగిపోతారు. మరి ఏంటో నాకు అర్థం కాదు, చాలా మంది స్టూడెంట్స్ నేను చూశాను. ఇక్కడ సి టైప్ ఆఫ్ కేటగిరీ స్టూడెంట్స్ కూడా సో చాలా బ్రిలియంట్సే, ఎందుకంటే సో ఇంత లావ్ ఇంత పెద్ద సమ్ అనేది చేయకుండా సో ఈజీగా ఇక్కడ ఎంత ఈజీగా క్లోజ్ చేసే వరకు వెళ్తారు. కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి ఆగిపోతున్నారు, అదేంటో నాకు అర్థం కావట్లేదు అనమాట. సో చాలాసార్లు నేను క్లాసెస్లో చెప్పడం జరుగుతుంది, కానీ సో వాళ్ళు సాల్వ్ చేసేటప్పుడు సో కొంతవరకు వచ్చి ఆగిపోయి అక్కడితో వాళ్ళు క్లోజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకొక కేటగిరీ వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు అనమాట. సో అందరు చేసింది కరెక్టే, కాదనట్లేదు నేను. కాకపోతే ఏంటంటే ఏదైతే ఆ సాల్వ్ చేయవలసిన ఆన్సర్ ఏది ఉందో సార్ ఎండింగ్ వచ్చేంత వరకు చేయండి అమ్మా. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ నుంచి. సో ఈ 3 type ఆఫ్ కేటగిరీస్ నుంచి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటకు వచ్చేసి సో ఈ బి కేటగిరీ దగ్గరికి మీరు వచ్చేసేయండి, అప్పుడు మీరు చేసేది రైట్ అనేది అవుతుంది. సో అందుకోసం మీకు ఈ బిట్ అనేది తీసుకోవడం జరిగింది. సో మీకు అందరికి అర్థమయ్యేటట్టు సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది సో గత 9 years నుంచి నేను ఈ ఏదైతే నవోదయ సైనిక్ స్కూల్ కోసం ట్రైన్ చేస్తున్నాను ఆ పిల్లల్ని. సో ఇలా చేసే స్టూడెంట్స్ అనే వాళ్ళు నాకు hundreds ఆఫ్ మెంబర్స్ అనేవి కనిపించారు అనమాట. ఓకేనా, సో నాట్ ఓన్లీ 1 or 2 and 10, 20 ఇలా కాదు, నాకు hundreds ఆఫ్ మెంబర్స్ అనేవాళ్ళు సో ఈ మెథడ్స్ చేయడం అయితే నాకు కనిపించింది. కాబట్టి సో మీరు దీన్ని సో ఏదైతే ప్రాబ్లం ఉందో, ఏదైతే మీరు ఇక్కడ ప్రాబ్లం అనేది ఇష్యూ అనేది మీరు ఫేస్ చేస్తున్నారో దాని నుంచి బయటకు వస్తారనే ఆలోచనతో సో దీన్ని మీకు తీసుకోవడం అయితే రావడం అయితే జరిగింది. ఓకేనా, ఈ విధంగా మనం ఏంటంటే సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. సో మీకు డౌట్స్ ఉన్నట్లయితే మీరు ఏం చేస్తారంటే మనకు ఆల్రెడీ ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి కాబట్టి ఆన్లైన్ క్లాసెస్కి మీరు వెళ్ళినట్లయితే ఓన్లీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ గురించి మీకు చాలా క్లాస్ అనేది చెప్పడం జరుగుతుంది. సో చాలా క్లియర్గా మీకు బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో మీరు అక్కడ చూడొచ్చు, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడు కూడా మ్యాథ్స్ చేసేటప్పుడు సో ఏ విధంగా చేయాలి ఏంటనే సో జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రశ్నలను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, అట్ దట్ సేమ్ టైం సొల్యూషన్స్ కూడా కంప్లీట్గా చేయాలి. సో బాగా చదివే స్టూడెంట్స్ కూడా మనకి ఏంటంటే ఈ 3 type ఆఫ్ కేటగిరీలో ఉండిపోతారు, బికాజ్ ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్గా గైడెన్స్ అనేది లేకపోవడం వల్ల ఈ విధంగా జరుగుతుంటుంది అనమాట. సో గాయస్ నేను చెప్పేది మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ విధంగా మనకి ఏంటంటే సో సెక్షన్ బిలోని మనకి ప్రశ్నలు అనేవి వస్తుంటాయి అనమాట. సో 4 lessons నుంచి మీకు సో 4 type ఆఫ్ బిట్స్ అనేవి మీకు ఇవ్వడం జరిగింది. సో మీరు అడగొచ్చు, సార్ నాకు 4 fundamental ఆపరేషన్స్ నుంచి ఏమి ఇవ్వలేదని చెప్పేసి. ఒకసారి జాగ్రత్తగా మీరు ఏదైతే ఉందో మీరు జాగ్రత్తగా చూసినట్లయితే 4 fundamental ఆపరేషన్ కూడా ఇక్కడ నేను మెన్షన్ చేశాను. సో జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ వచ్చిన బిట్స్ అన్నీ కూడా ఇక్కడ ప్లస్ చేయమని చెప్పాను, అది 4 fundamental ఆపరేషనే. ఇక్కడ మల్టిప్లై అండ్ డివిజన్ చేయమని చెప్పాను, 2 ఆపరేషన్స్ ఇక్కడ వచ్చాయి, ఇది కూడా 4 fundamental ఆపరేషన్ బేస్ చేసుకొని. అసలు 4 fundamental ఆపరేషన్ అంటే ఏంటంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ అనేవి రావాలి, ప్లస్ చేయడం రావాలి, మల్టిప్లై చేయడం రావాలి, ఇంటూ చేయడం రావాలి, డివిజన్ చేయడం రావాలి. మొదటి నుంచి నేను మొత్తుకుంటూ ఉన్నాను అనమాట. సో మళ్ళీ ప్రత్యేకించి 4 fundamental ఆపరేషన్ నుంచి నాకు బిట్ ఇవ్వలేదంటే
సో అది మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఏంటంటే తర్వాత వచ్చే ఏవైతే లెసన్స్ ఉంటాయో అందులో ఈ మినిమం బేసిక్స్ అనేవి మీరు చేయగలిగేటట్టు ఉండాలని చెప్పేసి మీకు మరొకసారి రివిజన్ అనమాట, అంతేగాని సో అందులో నుంచి మీకు ఖచ్చితంగా బిట్స్ వచ్చేస్తాయని మాత్రం కాదు. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. దాని మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయదు. ఆటోమేటిక్గా రిమైనింగ్ అన్ని మీరు చేస్తున్నప్పుడు ఏంటంటే 4 ఫండమెంటల్ ఆపరేషన్ అందులో మీకు కలిసిపోతుంది అనమాట, ఓకేనా. సో జాగ్రత్తగా చూసుకోండి. సో ఏదైతే సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి ఉంటుందో ఈ రెండింటి నుంచి కూడా మనం సో మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ జాగ్రత్తగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో ఈ మోడల్ సమ్స్ అనేవి మీకు వస్తాయి, ఓకేనా. సో జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి అనమాట. అండ్ ఫైనల్లీ మనకి ఏదైతే లాంగ్వేజ్ ఉంటుందో లాంగ్వేజ్కి సంబంధించి ఆల్రెడీ యాప్లో మీకు ఎప్పుడైతే 50 రూపీస్ పే చేసి మీరు క్లాసెస్కి అటెండ్ అవుతున్నా సరే అందులో కూడా మీకు లాంగ్వేజెస్ సంబంధించి సో చాలా ప్యాసేజెస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగిందండి. సో అక్కడైతే ఉంటాయి మీకు, మళ్ళీ ఇక్కడ నేను ప్యాసేజెస్ అనేవి తీసుకున్నట్లయితే ఇంకా పెద్ద అయిపోతుంది. సో అక్కడ మీకు ఉంటాయి, సో అది మీరు చూడొచ్చు అనమాట. సో అట్ ద సేమ్ టైం ఇంకా ఎవరైనా సరే ఈ కోర్సులో జాయిన్ అవ్వకపోయినట్లయితే 40 డేస్ ఛాలెంజ్లో సో జాయిన్ అవ్వండి. సో నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ మీకైతే ఇక్కడ నుంచి రావడం అయితే జరుగుతుంది, ఓకేనా. స్టూడెంట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. సో టుమారో సో ఇంకొక కొత్త లెసన్తో మనం అయితే కలుద్దాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే మన అన్నపూర్ణ అకాడమీ నుంచి జనవరి 10th నుంచి లాంగ్ టర్మ్ బ్యాచెస్ నవోదయ మరియు సైనిక్ స్కూల్కి సంబంధించి స్టార్ట్ చేయడం అయితే జరుగుతుందండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్లో ఎవరైనా ఉన్నట్లయితే అందరికీ మన ఛానల్ని ఫార్వర్డ్ చేయండి. అలాగే మన కోర్సెస్ ఏవైతే ఉంటే వాళ్ళకి రిఫర్ చేయండి, చేసినట్లయితే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది, ఓకేనా బైస్. అందరికీ బాయ్. అండ్ ఎగ్జామినేషన్స్ అందరూ కూడా చాలా బాగా రాయండి. ఈరోజు మీకు ఎగ్జామినేషన్ అనేది సో ప్రాపర్గా ఇవ్వటం జరుగుతుంది. సో అందరికీ 100 out of 100 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది, ఓకే.